పచ్చని పొలాలు, మట్టి రహదారులు ఉన్న ఒక చిన్న భారతీయ గ్రామం మధ్యలో ఒక గొప్ప మర్రిచెట్టు ఉండేది. దాని వేర్లు తాళ్లలా వేలాడుతూ, విస్తారమైన కొమ్మలు పిల్లలు, వృద్ధులు, ప్రయాణికులు, అలసిపోయిన పశువులకు నీడనిచ్చేవి. ఆ గ్రామస్తులకి అది కేవలం చెట్టు కాదు, వారి జీవితాల్ని మౌనంగా చూసే సాక్షి. 12 వయసున్న రవి ప్రతి సాయంత్రం పాఠశాల తర్వాత ఆ మర్రిచెట్టు దగ్గరికి వచ్చేవాడు. అతని తండ్రి పొడి భూముల్లో పంటలు పండించేందుకు పోరాడే రైతు. తల్లి పొరుగువారికి బట్టలు కుట్టి కుటుంబాన్ని నడిపించేది. జీవితం కష్టమైనా రవి హృదయంలో పెద్ద కలలుండేవి. మర్రిచెట్టు తన మాటలు వింటుందని నమ్మి తన ఆశల్ని దాని నీడలో చెప్పుకునేవాడు. ఒక సాయంత్రం రవి మర్రిచెట్టు కింద ఒక వృద్ధుణ్ణి చూశాడు. అతని చేతిలో పాత వాయిద్యం వేణువు ఉంది. కళ్లలో దయమెరిసింది కాని దుస్తులు పేదరికాన్ని చూపించాయి. రవి తన నీటిసీసా ఇచ్చాడు. వృద్ధుడు నవ్వుతూ మెల్లగా వేణువు వాయించాడు. ఆ స్వరం రవి మనసుకు శాంతినిచ్చింది. నీ మూలాలను ఎప్పుడూ మర్చిపోవద్దు అని వృద్ధుడు మృదువుగా అన్నాడు. ఈ మర్రిచెట్టులాగా బలంగా ఎదిగి ఒకరోజు ఇతరులకు ఆశ్రయమివ్వాలి. అంతలోనే వృద్ధుడు మౌనంగా వెళ్ళిపోయాడు. కొద్ది రోజులకే గ్రామాన్ని తీవ్ర కరువు పట్టుకుంది. బావులు ఎండిపోయాయి, పంటలు పాడయ్యాయి. ప్రజల ముఖాల్లో ఆశ తగ్గిపోయింది. రవి తన తండ్రి ప్రతీ రాత్రి ఖాళీ పొలాలను చూస్తూ నిశ్శబ్దంగా కూచోవడాన్ని చూశాడు. ఒక ఉదయం రవి గ్రామపిల్లలందర్నీ మర్రిచెట్టు దగ్గరికి పిలిచి పాత చెరువును శుభ్రం చెయ్యాలని సూచించాడు. మొదట కొందరు నవ్వారు, కాని రవి వెనక్కి తగ్గలేదు. అతనే ముందుగా చెరువును శుభ్రం చేయడం ప్రారంభించాడు. నెమ్మదిగా పెద్దవాళ్లు కూడా చేరారు. మట్టిని తొలగించారు, చెరువు గోడలను బాగుచేశారు. అందరూ కలసి ప్రార్థించారు. వారాల తరబడి చేసిన శ్రమకు ఫలితంగా మొదటి వర్షం కురిసింది. చెరువు నీటితో నిండింది. గ్రామంలో మళ్లీ జీవం పోసుకుంది. సంవత్సరాలు గడిచాయి. రవి చదువు కోసం పట్టణానికి వెళ్లి నీటి సంరక్షణ ఇంజనీర్గా మారాడు. విజయవంతమైనప్పటికీ తన గ్రామాన్ని, మర్రిచెట్టుని ఎప్పుడూ మర్చిపోలేదు. చెక్డ్యాంలు, చెరువుల పునరుద్ధరణ పథకాలతో గ్రామానికి తిరిగి వచ్చాడు. కొత్త నీటి ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజు గ్రామస్తులంతా మర్రిచెట్టు కింద చేరారు. రవి వృద్ధుడి మాటలను గుర్తుచేసుకుంటూ చెట్టు తొక్కను తాకాడు. మర్రిచెట్టు తన వాగ్దానాన్ని నిలబెట్టుకుందని అతను అర్థం చేసుకున్నాడు. మూలాలు బలంగా ఉంటే జీవితం కూడా నిలకడగా ఉంటుంది. సూర్యాస్తమయ సమయంలో పిల్లలు మళ్లీ మర్రిచెట్టు కింద ఆడుకుంటూ కనిపించారు. కొన్ని వాగ్దానాలు బలమైన వేర్లలాగా శాశ్వతంగా నిలిచిపోతాయని రవి చిరునవ్వుతో తెలుసుకున్నాడు.